అంతకుముందు వరకు డ్రెస్ లేకుండా బట్టలు లేకుండా పూర్తిగా అఘోరిలా తిరిగేస్తాను. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకొని మాస్క్ పెట్టుకొని డ్రెస్లు వేసుకొని తిరుగుతున్నాయి కదా. అంటే మీ గురించి అంటే మీ నుంచి తప్పించుకోవడానికి అట్లా చేస్తున్నారా లేదంటే తప్పించుకోవడానికో అది ఇంకో వేషమో కొత్త వేషం మేము ఎవరికి తెలియదు కదా. మేబీ అలాగ డ్యామేజ్ అయిపోయాడు కాబట్టి ఇలాగ కొత్త రూపం అంతే. సాధారణంగా అతను అఘోరి కాబట్టి అతనికి అంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ వల్ల అతనికి ఏం నష్టం లేదు, కానీ మీకు చాలా తను అఘోరి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకుండా ఇప్పుడు కాలభైరవ అష్టకం పాడి వినిపించమని చెప్పండి అంతే కదా. ఏదైనా అమ్మవారిది మంత్రం చెప్పమని చెప్పండి, వందే మాత్రం పాడమని చెప్పండి, అంతెందుకు పర్ఫెక్ట్గా వందే మాత్రం పాడమని చెప్పండి. నేనైతే ఇది ఛాలెంజ్ చేస్తాను. అంటే అతనికి ఏమీ రాదు, అఘోరా కాదని చెప్తున్నారా మీరు? అవును, అఘోరా కాదని చెప్తున్నాను. నేనున్నప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేయడము, తినడము, సిగరెట్ తాగడము, అంతేగాని ఎలాంటి సాధన లేదు నా దగ్గర ఉన్నప్పుడు కూడా. ఏం చేయలే నార్మల్గా. ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసేవాళ్ళని చెప్పారు కదా, ఏం పూజలు చేసేవాడు? మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి అండి ఏం జరిగింది, వచ్చిన 2 డేస్కి ఆఫ్టర్ 2 డేస్ ఒక అరగంట నేను సాధన చేసుకుంటా అన్నారు. వెళ్ళాడు రూమ్లోకి, అంటే మా విండోస్ ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. వెళ్ళాడు, సాధన చేసుకుంటున్నాడు. చూశాను, అంటే చూస్తూ ఉంటాం కదా అయిపోయిందా లేదా అని చెప్పని. సాధన చేసుకుంటున్నాడు, అలా కళ్ళు మూసుకుని ఇలా కూర్చొని ఒక 20 మినిట్స్ ఉన్నాడు అంతే. తర్వాత బయటకు వచ్చేసాను అనమాట. అంటే ఒంటి కాలు మీద నేను మంచుకొండలు 6 గంటలు నుంచోగలను, ఐస్ మీద ఇలా సాధన చేయగలను అనేవాడు. ఒక 20 నిమిషాలు కుదురుగా కూర్చోలేకపోయాడు. అదేం సాధన అని నేను అంటాను. అంటే ఇప్పుడు అంటే మీరు అప్పట్లో ఇవన్నీ మాట్లాడలేదు కదా అని అనొచ్చు, కానీ అప్పుడు నాకంత ఇది లేదు కదా, తెలివి అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను, తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఏమన్నా మన పాతకాలంలో చెప్తా ఉంటారు అంటే మందు పెట్టారు ఎట్లా అని, అటువంటిది ఏమైనా జరిగిందా, ప్రయోగం జరిగింది అనుకుంటున్నారా? మందు అంటే అవి నేను నమ్మనులేండి, కేవలం మా మాటల ద్వారా ఏమో తను చెప్పలేం కదా. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే అతని వల్ల మీ జీవితం చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు చాలా కాదు, చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా కొలాప్స్ అయిపోయాను నేను. నా లైఫ్, నా జీవితాన్ని పైకి తెచ్చుకోనంత కిందకి వెళ్ళిపోయాను అనమాట. అదే నేను బ్యాకప్ ఇచ్చుకుని ఇప్పుడు నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకుని పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పేరెంట్స్తోనే ఉంటున్నారా మీరు? అవును, అమ్మ నాన్నతోనే ఉంటున్నానండి. వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఇలా మీరు మారిన తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? నేను అతను వెళ్ళిపోయినప్పుడు అదే సపోర్ట్ ఉంది అమ్మ నాన్న దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రియాక్షన్, అదే సపోర్ట్ ఉంది. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నా ఫ్యామిలీకి. సపోర్ట్ అనేది ఇంత కూడా తగ్గలేదండి పేరెంట్స్ తరపు నుంచి అయితే. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంది. మీరు అఘోరి పేరు చెప్పినప్పుడు చాలా కూల్గా సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ అతను చాలా ఫైర్ వర్షి అని పేరు చెప్తేనే ఫైర్ అయిపోతున్నారు. అంటే అతను ఏమైనా మీరు మోసం చేశారా లేకపోతే అతను మిమ్మల్ని మోసం చేశారు? అది మీరు చెప్పాలి, ఎవరు మోసపోయారు ఇక్కడ, ఎవరు మోసం చేశారు అనేది మీకు తెలియాలి, చూసే వాళ్ళకి జనాలకి అర్థం అవ్వాలి. మోసం చేసింది తను, మోసపోయింది నేను. తనకు అవన్నీ అలవాటేనేమో, కానీ నాకు అలవాటే లేవు. కానీ నేను వెళ్ళాను, బాధపడ్డాను, కష్టపడ్డాను, తెలుసుకున్నాను, వెనక్కి వచ్చాను. వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, నా పేరెంట్స్కి అన్యాయం చేశాను అంటే నేను చేసింది నా పేరెంట్స్కి నేనేమైనా మంచి చేశానా? మంచి పేరు తెచ్చాను నా ఫ్యామిలీకి? లేదు కదా. నేను అదే చెడ్డ నేమ్ తెచ్చాను మా ఫ్యామిలీకి, తలెత్తుకునేటట్టు చేశాను ఊర్లో. ఎక్కడా కూడా ఎక్కడైనా బయటకు వెళ్తుంటారు వర్షిని వాళ్ళ మమ్మీ డాడీరా అని చెప్పి అదొక బ్యాడ్ నేమ్ తెచ్చేసాను నేను. ఏమీ సన్మానాలు చేసేంత గొప్ప పేరు తీసుకురాలేదు నా పేరెంట్స్కి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి జనాలంతా ఎవరు మోసపోయారు అనేది. ఒక మాట అంటే మీరు బాధపడినంటే ఆ ప్రశ్న అడుగుతాను. చెప్పండి. అఘోరిని కేవలం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్తోనే అతన్ని ఇంట్లోకి పిలిపించి ఇదంతా చేశారు. అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగిందని ఒక చర్చ కూడా వస్తుంది. దానికైనా సమాధానం? నాలుకే ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి అని చెప్పని డిసైడ్ అయితే అది నోట్లోంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎవరో మాట్లాడింది మీరు నమ్మొద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను డబ్బు చూసి ఏం వెళ్ళలే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులోనే నన్ను పెంచిన అన్న చిన్నప్పటి నుంచి నన్ను డబ్బులోనే ఏదైనా సరే రిచ్గానే ఇప్పించాడు, రిచ్గానే తిన్నాను, రిచ్గానే పెరిగాను కూడా. అలా పెరిగిన పిల్లని బాత్రూమ్ కూడా సరిగ్గా లేని అతనితో, అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా నాకు ప్రాబ్లమే. అతనితో వెళ్ళాను అంటే ఆ డబ్బు చూసి వెళ్ళానా? డబ్బు ఆశించి నేను వెళ్ళానా? లేదా నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి నేను వెళ్ళానా?
అంటే ఏ ధైర్యంతో అతనితో పాటు అన్ని రోజులు దేశవ్యాప్తంగా వెళ్ళారు అంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అతను కేర్ చేసేవాడు అక్కడ? ఇబ్బంది అంటే చూసుకోవడం అయితే బాగానే తిండి పెట్టాడు బాగానే, కానీ జర్నీ టైంలో కొంచెం ఇబ్బంది అయ్యేది. అంటే లేడీస్ కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అర్థం చేసుకోండి. సో కొంచెం కష్టంగానే నడిచింది అనుకోండి జర్నీ. అంటే ఎన్నాళ్ళ పరిచయంలో అంటే మీకు ఏదన్నా గిఫ్ట్లు కానీ బంగారం కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చేలే? లేదు, అలాంటివి ఏం లేవు అసలు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాంటి. నేను ఫోన్ చేస్తే లక్షలు వస్తాయని చెప్పినప్పుడు మిమ్మల్ని భారీగా చేసుకుని అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకని మీకు అలాంటి కనీసం గిఫ్ట్లు కూడా ఎందుకని ఇవ్వలేదు అనుకుంటున్నారు మీరు? తినడానికి తనకే లేదు, ఇంకా నాకేమి ఇస్తాడండి. తీసుకెళ్ళాలి, ఏదో చేయాలి అనుకున్నాడు, సో ఏదో అయ్యింది. ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఏం చేయాలనుకున్నాడు అతను? ఏదో చేయాలంటే తను ఏమనుకున్నాడు, తన మనసులో నాకేం తెలుస్తుంది. నా దగ్గర నటించాడు, కానీ తన రియల్ ఫేస్ ఏంటో నాకు తెలియదు కదా. ఇప్పుడు బయటపడుతుంది తన రియల్ ఫేస్ ఏంటి అనేది. మీరేమో అతని రియల్ ఫేస్ అంటున్నారు, అతనేమో వర్షిని రియల్ ఫేస్ ఇప్పుడు బయటపడుతుంది అని చెప్పి లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్గా లీగల్గా అయితే ఒక రియాక్షన్ ఇవ్వాలి తనకి, నేను ఖచ్చితంగా తొందరలో తీసుకుంటాను. దానికే జరుగుతుంది వర్క్ అంతా. సో తనకైతే ఒకటే చెప్తాను, నా జోలికైతే రావద్దు. నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. సో నేను ఏ విధంగా తీసుకోవాలి రియాక్షన్ అనేది తీసుకుంటాను. మాటలు కాదు, నీకులాగా నేను మాటలు అయితే చెప్పను, చెప్పింది చేస్తాను, చేతల్లో చూపిస్తాను అంతే. నా జోలికైతే రాకు. అది గిద్ది అని మాట్లాడితే మాత్రం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా, అర్థమైందా? నీకే అల్లూరి శ్రీనివాస్. నా జీవితంతో ఆడుకుంది చాలు, ఇక నుంచి అయినా సరే మంచిగా ఉండి బుద్ధిగా ఉండు, కానీ ఎవరిని మోసం చెయ్యకురా, ఓకేనా? ఆడపిల్లల జీవితాలతో అసలు ఆడుకోకు. ఇదే నేను నీకు ఇచ్చే వార్నింగ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.